ఉమ్మడిదల మండల విద్యాధికారి బొంతపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాస్యం రాంబాబు ఉద్యోగ విరమణ సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఘనంగా ఉద్యోగ విరమణ సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు రాంబాబు 42 సంవత్సరాల పాటు విద్యారంగానికి అంకిత భావంతో సేవలందించి అనేక మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చారని ప్రశంసించారు. ఉపాధ్యాయులు ఆయనను ఆదర్శంగా తీసుకుని బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ పరశురాం, మున్సిపాలిటీ కమిషనర్ దశరథ్, మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, ఎంఈఓలు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, నా మిత్రులు ఎంఈఓలు కావచ్చు, జిల్లా అధికారులు కూడా రావాల్సి ఉండే వాళ్ళు ఇవాళనే మీటింగ్ ఏర్పాటు చేయడం లకటికాపూర్లో అటు వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళు నాకు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఒక స్టేట్ ఆఫీసర్, ఒక జిల్లా ఆఫీసర్లు కూడా రావాల్సి ఉండే. ఈ మధ్యకాలంలో విద్యాశాఖలో ఏర్పడేటువంటి సమావేశాలకి అధికారులు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారన్నమాట వాస్తవం. అట్లనే ఈ సమావేశానికి వచ్చినటువంటి బంధువులు, ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రింట్ మీడియా వారు, ప్రెస్ మిత్రులు మరియు విద్యార్థులు, చిన్నారులు నా గురించి వచ్చి వాళ్ళ యొక్క నాట్యం ప్రదర్శించి మనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా కొద్దిగా టైం కాలాతీతం అయింది. దానికి కారణం మా అందరికి తెలుసు. ప్రభుత్వము పాఠశాలల్లో తప్పనిసరిగా హాజరు కావాల ఉపాధ్యాయులం. మేము ఎఫ్ఆర్ఎస్ అనేటువంటిది వచ్చింది. పోయి పాఠశాలకు వెళ్ళి అటెండెన్స్ వేసుకొని మళ్ళీ దూరంగా ఉంటారు పాఠశాల. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టి 12 వరకు పాపం ఉపాధ్యాయులు శ్రమ కూర్చి నా గురించి ప్రత్యేకంగా వచ్చినందుకు పేరున ఉపాధ్యాయులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి ఒక విషయం, నా గురించి ఎంతో మంది చెప్పారు, నాకు అది తెలియదు. నేను చేసుకుంటూ పోయటమే కానీ నాకేం తెలియదు. నేను చాలా మంచోని అంటారు, సార్ మంచిగా మాట్లాడతారు అంటారు. ఇవన్నీ కూడా నా దైనందిన కార్యక్రమంలో భాగాలే. అవి రేపు కూడా అవి కొనసాగుతాయి. అది చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందరితోటి కూడా ఆత్మీయతను సంపాదించుకోవడమే గొప్ప అని ఇందాక మన పెద్దలు కూడా చెప్పారు. కోట్లు ప్రధానం కాదు, నిజానికి వాస్తవమే. అవసరమే డబ్బు అవసరమే. ఉన్నంత వరకు డబ్బు ఉంటే తర్వాత మనం కోరుకునేది ఏంటంటే మానవ సంబంధాలు. 100% చెప్తున్నా, మానవ సంబంధాలు మనం ఎంత పెంచుకుంటే అంత గొప్పే. పలకరింపు చాలు, ఒక నవ్వు చాలు. అవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయని నా మిత్రులు అంటుంటే నాకు కొద్దిగా ఆశ్చర్యం అవుతుందా. నిజమా, నేను అంత ఇది ఉంటానా అని, అంత కలిసిపోతానా అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. మీరు అందరు నాకు అది గుర్తు చేసి నన్ను ఎంతో ఎత్తుకు ఎత్తారు. వాస్తవంగా నన్ను చాలా పైకి తీసుకెచ్చినటువంటి అందరికి కూడా పేరున నేను మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వ్యవస్థ ఉంది. 1 year నుంచి రెగ్యులర్గా నేను ఎఫ్ఏసి తీసుకోవడం వల్ల ఇంకా నేను అందరికీ ప్రజలకు దగ్గరైపోయాను. ప్రతి గ్రామంలో కూడా నాకు మంచి స్నేహ సంబంధాలు ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను.